అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఒక గొప్ప జీవిత సత్యాన్ని మనకి బోధిస్తున్నారు. మనం చేసే ప్రతి పని మనకే పరిమితం కాదు. మన మాటలు, మన ప్రవర్తన, మన అలవాట్లు ఇతరులపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా చెప్తున్నారు. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవోత్తరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఈ శ్లోకం యొక్క భావం చాలా సరళమైనది. సమాజంలో గౌరవం పొందిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో మిగతా ప్రజలు కూడా వారిని అనుసరిస్తారు. ఫ్రెండ్స్, చిన్న పిల్లలను గమనించండి. వారు పెద్దలు చెప్పిన ప్రతిదీ వినకపోవచ్చు, కానీ పెద్దలు చేసే పనులను మాత్రం త్వరగా అనుకరిస్తారు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. తల్లిదండ్రులు గీత చదివితే పిల్లల్లో కూడా ఆ ఆసక్తి పెరుగుతుంది. అంటే మన ఆచరణే గొప్ప బోధ. ఈ శ్లోకంలో శ్రేష్టః అనే పదం వచ్చింది. అంటే సమాజంలో ఆదర్శంగా నిలిచే వ్యక్తి. ఆ వ్యక్తి రాజు కావచ్చు, గురువు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా సాధారణ భక్తుడు కూడా కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి ఆదర్శమే. శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ బోధ ఎందుకు చేశారు? అర్జునుడు గొప్ప యోధుడు. ప్రజలు అతన్ని గౌరవిస్తారు. అతను తన కర్తవ్యాన్ని వదిలేస్తే ఇతరులు కూడా అదే చేయవచ్చు. అందుకే అతను ధర్మాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఫ్రెండ్స్, ఈ బోధ ఈ రోజుల్లో కూడా చాలా అవసరం. సమాజంలో ఉన్న నాయకులు, గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు తమ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి ప్రవర్తన చాలామందిపై ప్రభావం చూపుతుంది. ఒక మంచి గురువు వందల మంది విద్యార్థుల జీవితాలను మార్చగలరు. ఒక మంచి తల్లిదండ్రులు ఒక కుటుంబాన్ని మార్చగలరు. ఒక నిజమైన భక్తుడు తన ప్రవర్తనతో ఎంతోమందిని భగవంతుని వైపు నడిపించగలడు. ఫ్రెండ్స్, మనం పెద్ద నాయకులు కాకపోవచ్చు, కానీ మన ఇంట్లో, మన కుటుంబంలో, మన స్నేహితుల మధ్య మాత్రం ఆదర్శంగా ఉండవచ్చు. మనం నిజాయితీగా జీవిస్తే ఇతరులు కూడా ప్రేరణ పొందుతారు. మనము భక్తితో ఉంటే మరికొందరు కూడా భక్తి మార్గంలో నడవవచ్చు. అందుకే గీత మనకు చెప్తుంది, మంచి మాటలు చెప్పడం మాత్రమే కాదు, మంచి జీవితం జీవించాలి, మంచి ఉదాహరణ చూపాలి. అదే నిజమైన బోధ. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు స్వయంగా ఈ సూత్రాన్ని తన జీవితంలో చూపించారు. ఆయన చెప్పినదే కాదు, చేసినది కూడా ధర్మమే. అందుకే కోట్లాది మంది ఈ రోజుకి ఆయనను అనుసరిస్తున్నారు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప బాధ్యతను గుర్తు చేస్తుంది. నేను ఎలా జీవిస్తున్నాను అని ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా ప్రవర్తన చూసి ఇతరులు మంచి నేర్చుకుంటున్నారా? నా భక్తి చూసి ఎవరికైనా ప్రేరణ కలుగుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలి. అప్పుడు మన జీవితం మరింత అర్థమవుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మాటల కంటే ఆచరణ గొప్పది. ఆదర్శ జీవితం గొప్ప బోధ. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.